వీడియోలోకి వెళ్ళే ముందు మొదటిసారి కనుక అయితే మా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఏపీలో డిప్యూటీ సీఎం, జనసేన అధినేత అయిన టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ఓజీ రేపు ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుంది. ఇవాళ రాత్రి నుంచి బెనిఫిట్ షోలు కూడా ప్రారంభం కాబోతున్నాయి. ఈ నేపథ్యంలో పవన్పై నిత్యం విమర్శలు చేసే వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు ఓజీకి మాత్రం ఆల్ ద బెస్ట్ చెప్పారు. దీంతో అభిమానులు అవాక్కయ్యారు. అయితే వెంటనే తేరుకుని చేస్తున్న ట్రోల్స్ వైరల్ అవుతున్నాయి. పవన్జీ ఓజీ సూపర్ డూపర్ హిట్ దానయ్ నిర్మాతకు దండిగా ధనం రావాలని కోరుకుంటున్నాను అంటూ సూటిగా సుత్తి లేకుండా అంబటి రాంబాబు ఇవాళ ట్వీట్ చేశారు. అయితే పవన్పై నిత్యం విమర్శలు గుప్పించే అంబటి చేసిన ట్వీట్కు ఫ్యాన్స్ మాత్రం ఏమాత్రం కనికరం లేకుండా తమ స్టైల్లో రియాక్ట్ అవుతున్నారు. ముందుగా షో ఎక్కడ బుక్ చేశారు తాతగారు అంటూ ఓ ఫ్యాన్ అంబటిని ప్రశ్నించారు. ఆ తర్వాత 2024లో పవన్ కుట్టిన దెబ్బకు మైండ్ బ్లాక్ అయ్యింది. మంత్రి పదవి పోయి సినిమాలకు రివ్యూ ఇస్తుంటారని అంతకంటే పనేముందన్న రాంబాబు అన్న అంటూ మరొకరు స్పందించారు. ఫస్ట్ షో అయ్యాక రివ్యూ చెప్పడం మర్చిపోకు తాత అంటూ మరొక అభిమాని స్పందించారు. ఇంకో అభిమాని అయితే త్వరలో అంబటి జనసేనలోకి చేరాలని మనసారా కోరుకుంటున్నట్లు తెలిపాడు. అందుకే ఈ ట్వీట్ అన్నాడు. మీకు ఎందుకు వచ్చిన పత్తి వ్యాపారం అండి ఇది, మీరు పాలిటిక్స్ చేసుకోవచ్చు కదా అంటూ మరొక అభిమాని అంబటి ట్వీట్కు స్పందించారు. మనకు ఎందుకు ఈ రివ్యూలు బాబు, హ్యాపీగా వెళ్ళి జగన్ను పొగుడుకో చాలు, నీ బ్రేకులు ఇంజన్లు లేని బండికి అదే కరెక్ట్ అంటూ ఇంకో నెటిజన్ స్పందించారు. ఆ సైకోగాడు చూస్తే ఆఫీస్కి పిలిపించి కొడతాడు, ఎందుకు ఇవన్నీ డిలీట్ చేసేయ్ రాంబాబు అంటూ మరో నెటిజన్ సలహా ఇచ్చారు. అప్పట్లో హరిహర వీరమలకు కూడా ఇలాగే చేశాడు. అసలు వీడి ఉద్దేశం ఏంటని మరో అభిమాని ప్రశ్నించారు.